ఇట్లా పైకి పట్టుకొని నెంబర్ తీసుకున్న స్లిప్పులు బయటికి పట్టుకోండి. ఇక్కడ 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 రాజుగాని ఏమన్నాడు ఇంకా చేతులు మన సౌండ్ రాదు. మొత్తం తీసుకోవాలా బుక్స్ మొత్తం అప్పగిస్తున్నది గ్రామ కమిటీకి ఇది ఇక్కడ ఇట్లా ఇట్లా జర్ర ఇట్లా పడితే ఇట్లా క్రాస్ ఎక్కైతే అందరు కవర్ అవుతారు. రామ్నాథ్ ఇదేమన్నా కవర్ చేస్తారా? ఫోటో కవర్ చేసుకోండి. ఆకర్షణీయమైన సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకొని పార్టీలో జాయిన్ అయినటువంటి మహమూద్ గారు, మరి ఇంకా చాలామంది యువకులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, శ్రేణులు అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ హలో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాజపూర్లో రాజపూర్ రైట్. ఒకటి మైళ్ళకి ఒకటి తీసుకుందాం అనుకుంటా. ఇంటికాడ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆశ్వాదోషిగా నిలబడినటువంటి కేసీఆర్ గారికి మరోసారి మా యొక్క కృతాభివందనం సార్. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొచ్చినందుకు ఈరోజు చాలామంది రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు మా గ్రామంలో మహమూద్ ఒక పార్టీ యొక్క సంక్షేమ పథకాలు దృష్టిలో తీసుకొచ్చి ఈరోజు మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం సంతోషకరం. ఈరోజు చాలామంది సభ్యత్వ నమోదు చేసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నమస్సుమాన్యం తెలుపుతున్నాను. మా గ్రామంలో చాలా వరకు సభ్యత్వం నమోదు చేసి అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి మా యొక్క ఏదైతే గౌరవప్రదమైన స్థానం ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తామని ఈ సభాముఖంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం పేద బీద బలహీన బడుగు వర్గాల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించినామో ఆ లక్ష్యం దిశగా ఈ తెలంగాణ దూసుకుపోతుందనే విషయం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతాంగం పట్ల కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ పథకాలే కానీ, రైతు బందే కానీ, రైతు బీమానే కానీ, అనేక కార్యక్రమాలే కానీ, ఎరువుల సబ్సిడీలే కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సాగునీటి కొరకు కూడా చాలా మటుకు రాష్ట్రంలో అయిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రాంతం కూడా తొందరలోనే సస్యశ్యామలమవుతుందనే విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా అనేక సంక్షేమ పథకాలు, ఆసరా పింఛనే కానీ, లేకపోతే వికలాంగుల పింఛన్లే కానీ, 3,000 రూపాయలు వికలాంగులకు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధి పథకాలే కానీ అన్నీ తీసుకున్నందుకు మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటికి ఆకర్షితులై అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున యువకులు ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. ఏదైతే మనము పార్టీకి కార్యకర్తలే పట్టుకోవాలని చెప్పేసి మనం అనుకుంటామో ఆ విధంగానే ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి గ్రామాలలో ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలను ఆకర్షితులు అయ్యేటట్లు కూడా మన యొక్క మెంబర్షిప్ ద్వారా
యాక్సిడెంటల్ స్కీమ్ కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా కార్యకర్తలకు అందరికీ కూడా వివరించి ఈ మెంబర్షిప్ని సేకరణ చేసే అవసరం ఎంతైనా ఉంది. మనం సంక్షేమ పథకాల దృష్టికి వెళ్ళినట్లుంటే ఈరోజు 57 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ వచ్చే అవకాశం ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో సమావేశ సభలో ఆయన వెల్లడించడం కూడా జరిగింది. త్వరలోనే ఈ పింఛన్లు కూడా విడుదల చేస్తానని, అట్లనే ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు ఇళ్లను కూడా కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మొన్ననే ఒక సభలో ఆయన వివరించడం కూడా జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత 2 సంవత్సరాల ఎలక్షన్స్ అయ్యి మనకందరికీ కూడా తెలుసు, గతంలో ఎలక్షన్స్ అయినాక ఒక సంవత్సర కాల పరిమితి ఎన్నికలకు పోయింది. ఒక పరిమితి మొత్తము మన కరోనా వలన మనకు అభివృద్ధిలో కొద్దిగా ఉంది. కాబట్టి ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఇటు పింఛన్ల విధానంలో కానివ్వండి, ఇళ్ళ విధానంలో కానివ్వండి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలలో కానివ్వండి, అన్ని విధాలా కూడా మనం చూస్తున్నాం. కొత్త స్కీమ్లు ఈరోజు పల్లెలలో ప్రకృతి వనాలు కానివ్వండి, కాంపోస్ట్ షెడ్లు కానివ్వండి, ఎన్నడూ లేని విధంగా ఒక రూపకల్పన జరిగి గ్రామాలను కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనము తెలంగాణ ప్రభుత్వానికి వెన్నంటూ ఉండి మన యొక్క మద్దతు కూడా తెలపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటు కార్యకర్తలు, అటు గ్రామస్తులు, రైతులు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వెంటంటూ ఉండి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవుని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.